నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం జనవరి 25కు 1500 రోజుకు చేరుతుందన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్. ఈ సందర్భంగా మందడంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మాల్యాద్రి ఇతర నాయకులతో కలిసి జంగాల మీడియాతో మాట్లాడారు. వైసీపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ బహిరంగ సభలో పాల్గొంటాయన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ 3 రాజధానుల ముచ్చటను పక్కన పెట్టి అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జనవరి 25వ తేదీన అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభించి 1500 రోజులు అవుతున్న సందర్భంగా మందడం గ్రామంలో భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల మూర్ఖత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్రానికి రాజధాని కావాలనేటటువంటి ఒక మహాసంకల్పంతో భూములు ఇచ్చినటువంటి రైతులు రాజధాని ఇక్కడే ఉండాలని దీక్షలు చేస్తూ 1500 రోజుల పాటు ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర ప్రపంచ ఉద్యమ చరిత్రలోనే సువర్ణాక్షరాలతోటి లిఖించదగినటువంటి చరిత్ర. ప్రస్తుత రాజకీయాలను ప్రజలు చీత్కరించుకుంటున్నారని అన్నారు. రాజకీయాల కోసం బీజేపీ రాముడిని కూడా పావుగా వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దేశంలో రాముడు చుట్టూ రాజకీయాన్ని తిప్పుతూ ఉన్నారు. రాముడు అందరికీ దేవుడే, అద్వానీకి ఒకడే దేవుడు, లేకపోతే అంబానీకో, అమిత్ షాకో, నరేంద్ర మోడీకో కాదు. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించి అందరూ దైవంగా కొలుస్తారు. కానీ రాముణ్ణి కూడా, రామ మందిరాన్ని కూడా రాజకీయ కేంద్రంగా చేసినటువంటి దుర్మార్గం ఇవాళ బీజేపీ అయోధ్యలో నిర్వహించినటువంటి ఒక వినూత్నమైనటువంటి భక్తి ముసుగులో చేసినటువంటి రాజకీయ క్రీడ ఏమాత్రం చింతవ్యం కానే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. గుజ్జనగుళ్ల, మారుతీనగర్, స్తంభాలగరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సాదినేని యామిని, జయప్రకాష్ నారాయణ, శనక్కాయల అరుణ, తులసి యోగేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ అందిస్తున్న తోడ్పాటును ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ ప్రభుత్వం తమ స్టిక్కర్లు వేసుకుని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు యామిని, జయప్రకాష్ నారాయణ. బీజేపీపై ప్రాంతీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారంను ప్రజలు గమనించారని చెప్పారు. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా వికసిత భారత్ అలాగే విజయ సంకల్ప యాత్ర జరుగుతోంది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన 10 సంవత్సరాల్లోనే ఈ భారతదేశ స్థితిగతులని, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మౌలిక వసతుల కల్పన దగ్గర నుంచి లక్షలాది మంది, కోట్లాది మందికి సంక్షేమ పథకాలని అందిస్తూ ఉన్నారు. మహిళలకి, యువతకి, రైతులకి, ఇలా ఏ రంగం వాళ్ళని చూసుకున్నా, ఏ వర్గం వారిని చూసుకున్నా కూడా అందరికీ కూడా ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూ మరొక పక్క అభివృద్ధిని అందించాలన్న తాపత్రయపడుతున్నారు. ఇతర ప్రాంతీయ పార్టీలు కారుకూతలు కూస్తుంటారు, ప్రజల్ని అబద్ధాలతో, అసత్యాలతో, మోసపూరితమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు. వారి పార్టీ మనుగడ కోసము ప్రజల్ని మోసం చేస్తుంటారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చేయలేదని, అలా రకరకాల ఎన్నో పథకాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నో పథకాలను అందిస్తున్నప్పటికీ కూడా ఏమి చేయట్లేదనే వాళ్ళకి చెంపపెట్టు ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర. దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా విభజిత ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ కూడా ప్రజల్ని మోసం చేస్తూ, మభ్యపెడుతూ ఈ స్థానిక పార్టీలు, ఈ ప్రాంతీయ పార్టీలు ప్రజల్లో నరేంద్ర మోడీ గారి పట్ల, బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత భావాన్ని ఏర్పరుస్తున్న సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా, ప్రతి ఒక్క గడపని కూడా తడుతూ, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలుస్తూ నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అయితే దేశవ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, మన రాష్ట్రంలో ఏమి జరిగినాయి, మన ప్రాంతాలలో ఏమి జరిగినాయి, ముఖ్యంగా గుంటూరు నగరానికి ఏమేమి చేశారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను తెలియజేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ, ప్రజలందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కూడా రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి అని చెప్పి కోరుకున్నటువంటి సందర్భంలో అందరం కలిసి కూడా ప్రతి ఒక్క ఇంటిని కూడా తడుతూ ఉంటే ప్రజలందరూ కూడా
నరేంద్ర మోడీ గారి యొక్క పథకాల పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తాం. మాజీ మంత్రి దూలుపాల్ల వీరయ్య చౌదరి వర్ధంతిని బ్రాడీపేటలోని సాయి దీనజన సేవా సమితిలో నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేశారు. కోవెలముడి రవీంద్ర, రామాంజనేయులు, దాసరి రాజా మాస్టారు, సుగవాసి శ్రీనివాస్ తదితరులు పాల్గొని వీరయ్య చౌదరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రైతులు, బలహీన వర్గాల అభ్యున్నతికి వీరయ్య చౌదరి చేసిన కృషి మరువలేనిదన్నారు. మాజీ రెవెన్యూ మంత్రి దూలుపాల వీరయ్య చౌదరి గారి 30వ వర్ధంతి సందర్భంగా గుంటూరు శ్రీ షిరిడి సాయి దీనదయాన సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ ప్రతిభావంతుల యొక్క స్కూల్లో వారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా పళ్ళు పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరయ్య చౌదరి గారి గురించి చెప్పాలంటే ఇక మనం ఆ రోజున రైతు నాయకుడైన ఒక రైతు సత్తు పార్టీ కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు ఒక వాహన యాక్సిడెంట్తో చనిపోవడం జరిగిందన్నమాట. అట్లాగే ఇక్కడ సంగం డైరీని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసి పాడి పరిశ్రమలకి అట్లాగే రైతులకి ఈ యొక్క డైరీ పరిశ్రమని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఏ స్థాయికి తీసుకెళ్లారో మనందరికీ తెలిసింది. వారు చేసిన సేవలు ప్రభుత్వకరమైన మంచి కార్యక్రమాలు చేశాడు కాబట్టి ఆయన గురించి గత 30 సంవత్సరాల నుంచి మనం ప్రతి సంవత్సరం ఈ విధంగా ఆయన యొక్క వర్ధంతి జరుపుకుంటూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తారని ఆశిస్తున్నాను. స్వర్గీయ దూలుపాల వీరయ్య చౌదరి గారు ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన సుపరిచితులు. ఒక రైతు నాయకుడిగా రైతు సమస్యల పట్ల ఉద్యమాలు చేసి ఆ తర్వాత మరి ఆయన రెవెన్యూ మంత్రిగా పనిచేసి క్షీర విప్లవ రూపకర్తగా ఆయన రైతులకు పాడిని అందించి పంటతో పాటు పాడి కూడా ఉండాలి అని ఒక నానుడితో రైతు ఆదాయాన్ని పెంచినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి సేవల్ని ఇప్పటికీ కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్లు ప్రతి గ్రామంలో కూడా ఆయన కార్యక్రమాలను, వర్ధంతి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా సంతోషం. మాజీ మంత్రులు దూలిపాల్ల వీరయ్య చౌదరి, పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమాలను జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని వీరయ్య చౌదరి, పరిటాల రవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల సంక్షేమానికి పరిటాల రవీంద్ర, దూలిపాల్ల వీరయ్య చౌదరి చేసిన సేవలు మరవలేనివని పలువురు టీడీపీ నేతలు కొనియాడారు. ఇరువురు నేతల వర్ధంతి కార్యక్రమాలను బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోవెలముడి రవీంద్ర, రామాంజనేయులు, దాసరి రాజా మాస్టారు, కనపర్తి శ్రీనివాస్, బుజ్జి, హనుమంతరావు తదితరులు పాల్గొని పరిటాల రవి, వీరయ్య చౌదరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రుల హోదాలో పాడి రైతులు, కార్మికుల సంక్షేమానికి వారు ప్రత్యేక కృషి చేశారని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల వారికి అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాసటగా అండగా నిలిచినటువంటి పరిటాల రవి గారు, అట్లానే క్షీర విప్లవ సారథి దూళిపాల వీరయ్య గారు ఇవాళ వాళ్ళకి ఘనమైనటువంటి నివాళులు అర్పించి మరి వాళ్ళ పెద్దలు చెప్పినట్టు వారి గురించి పాల ఉత్పత్తుల రంగంలో గుజరాత్ని తలపించే విధంగా సంగం డైరీని తీర్చిదిద్దిన ఘనత ఈ రాష్ట్రంలో ఒక దూళిపాల వీరయ్య చౌదరి గారికి చెల్లింది. అనంతపురం జిల్లా చెందినటువంటి పరిటాల రవి గారు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానం సంపాదించుకొని ఎక్కడ బడుగులకి అన్యాయం జరిగితే అక్కడ తను ఉన్నానని చెప్పేసి తను ఉండటమే కాకుండా తన వారసత్వాన్ని కూడా నిలబెట్టి తన అభిమానుల ద్వారా కూడా అరాచకాలను ఎదిరించిన ఏకైక వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా రాబోయే తరాలకు కానీ ఈ కాలం ఉన్నంత వరకు కూడా బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గుంటూరు కళా పరిషత్ ఆధ్వర్యంలో 26వ వార్షిక నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కళా పరిషత్ అధ్యక్షులు మల్లికార్జునరావు తెలిపారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జనవరి 27, 28, 29 తేదీలలో జరగనున్న నాటకోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. 25 సంవత్సరాలుగా కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటకోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. 3 రోజుల పాటు 9 నాటకాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటులు నాయుడు గోపి, ప్రధాన కార్యదర్శి పూర్ణ, అమ్మిశెట్టి శివ, పోవూరి రామకృష్ణ, మాల్యాద్రి, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కళా పరిషత్ వారి 26వ వార్షిక నాటకోత్సవాలు రేపు జనవరి 27, 28, 29 తేదీల్లో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా 3 రోజులు నిర్వహించబోతా ఉన్నాం.
గత 25 సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక నాటికల్ని ఈ వేదిక ప్రదర్శించడం జరిగింది. అలాగే ఈరోజు 26వ సంవత్సరం కూడా 9 ప్రతిష్టాత్మకమైనటువంటి నాటికల్ని ఎంపిక చేసి వాటిని ఇక్కడ 3 రోజులుగా ప్రదర్శించబోతా ఉన్నాం. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం లాలాపేటలో జరిగింది. అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీ నియామక కార్యాచరణపై చర్చించారు. అధ్యక్ష కార్యవర్గ ఎన్నిక కోసం త్వరలో ఎన్నికల తేదీని ఖరారు చేసి నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆర్యవైశ్య మహాసభ అర్బన్ కమిటీ నుండి గ్రూపులుగా విడిపోయిన వారికి అర్బన్ జిల్లా కమిటీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఆతుకూరి నాగేష్, ఉపాధ్యక్షులు వీరాంజనేయులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అనేది ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి అనుబంధ సంస్థ. మేము ఏ కార్యక్రమం చేసినా సరే ఆర్యవైశ్య మహాసభకు అనుసంధానంగా పనిచేస్తూ ఉంటాము. గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి త్వరలోనే మేము డేట్ కానీ టైం కానీ ఫిక్స్ చేసేసి ఈ ఎన్నికల ప్రక్రియ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అర్హులైన వాళ్ళు ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు. ఎందరో పూర్వాధ్యక్షులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ మీటింగ్లో మేము జనరల్ కౌన్సిల్ కానీ అట్లానే స్టేట్ కౌన్సిల్ కానీ మెంబర్స్ కూడా ఉన్నప్పుడు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. కాబట్టి మరి నెక్స్ట్ మోడ్ తొందరలో మేము తెలియపరిచినప్పుడు రూల్ ప్రకారం బైలా ప్రకారం కూడా మేము ఎలక్షన్ పెడతామో తెలియపరుస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అనేది గుంటూరులో ఏర్పడి గుడివాడ వెంకటేశ్వర గారితో స్టార్ట్ అయ్యి అన్నా పూర్ణచంద్ర గారు, ఆతుకూరు ఆంజనేయులు గారు అన్నీ చక్కగా బైలా ప్రకారం జరుగుతూ ఎక్కడ ఎలా పొరపచ్చాలున్నా కూడా గుంటూరులో ఏమి లేవనే ఉద్దేశంతో చక్కగా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు 2 గ్రూపులు అవ్వటం వల్ల మాకెవరికీ తెలియకుండా ఇక్కడ 6 ఉన్నాము. 6లో ఎవరికి తెలుసో తెలియదు. మాకైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికేం తెలియదు. వాళ్ళు ఏదో అనౌన్స్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకున్నారు. మా బైలా ప్రకారం జరగలేదు. మా దగ్గర ఈ ఓటర్ లిస్ట్ ఉంది. ఇది కూడా ఇనానమస్గానే ఉంది. ఈ ఓటర్ లిస్ట్ ప్రకారం రేపు అధ్యక్షుల వారి అనుమతితో డేటు, వెన్యూ అన్నీ నిర్ణయించి ఎలక్షన్ జరుపుతాము. ఎవరైనా పోటీ చేయొచ్చు. పెద్దలు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికైతే ఇబ్బంది లేదు. లేని పక్షంలో ఓటింగ్ పెడతారు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఆ వెన్యూ అవి చూసుకుని ఆ పోటీలో పాల్గొని గుంటూరు అర్బన్ జిల్లా ఐక్యతను పరిపక్వం చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.